హలో ఫ్రెండ్స్, 2024లో మీరు ఒక కారు కొనుక్కోతున్నారా? అయితే అందులో ఉండే ఎస్థెటిక్ ఫీచర్స్ మరియు యూటిలిటేరియన్ ఫీచర్స్ అన్నీ దాంట్లోనే వస్తాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన ఎక్స్ట్రా యాక్సెసరీస్ను సపరేట్గా వేయించుకుంటారు. ఇంకా కొంతమంది అయితే ఈ ఒక కారును ఎక్స్ట్రా యాక్సెసరీస్ను ఫిక్స్ చేయడమే ఒక హాబీగా పెంచుకుంటారు. ప్రస్తుతం మన యొక్క మార్కెట్లో చూసుకుంటే కౌంట్లెస్ అయిన ఎక్స్ట్రా యాక్సెసరీస్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క కార్కు కూడా. అందులో చాలా యాక్సెసరీస్ చూసుకుంటే చాలా యూస్లెస్గానే ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే మనకు చాలా పర్పస్ఫుల్ మరియు దాంతోపాటు ఇంపార్టెంట్ అయిన యాక్సెసరీగా మన యొక్క కార్లో ఉంచుకోవడం చాలా మంచిది. ఈ యొక్క వీడియోలో మన యొక్క కార్కు చాలా ఇంపార్టెంట్ అయిన కొన్ని యాక్సెసరీస్ గురించి ఈ యొక్క వీడియోలో చూడబోతున్నాం. ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడు నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నోటిఫై అవుతుంది. ఈ యొక్క యాక్సెసరీస్లో మొదటిగా మనం చూడబోయేది కార్లో ఉండే డాష్ కెమెరా. ప్రస్తుతం ఉండే కార్లలో చూసుకుంటే మ్యానుఫ్యాక్చరర్స్ డిఫాల్ట్గా వాళ్ళు టాప్ ఎండ్ వేరియంట్స్లో డాష్ కెమెరాను ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ టాప్ ఎండ్ కాకుండా ఇతర వేరియంట్స్లో చూసుకుంటే మనకు డాష్ క్యామ్ కూడా అవైలబుల్లో లేదు. అందువల్ల ఆఫ్టర్ మార్కెట్లో చూసుకుంటే మనకు చాలా డాష్ క్యామ్స్ అవైలబుల్ ఉన్నాయి, చీప్ అండ్ బెస్ట్గా కూడా. ఈ యొక్క యాక్సెసరీస్ను మనం ఉంచుకోవడం వల్ల మనకు చాలా పెద్ద పెద్ద లీగల్ ఇష్యూస్ నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు మనం సరిగానే వెళ్తూ ఉంటాం, కానీ ఆపోజిట్లో వచ్చే వాళ్ళు సరిగా రాకపోతే కానీ దాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి డాష్ కెమెరా ఉండటం కార్లో చాలా మంచిది. ఇన్ కేస్ మీ కార్లలో డాష్ క్యామ్ ఉంటే బై ఛాన్స్ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీరు కరెక్ట్ అనే దానికి ప్రూఫ్గా ఈ డాష్ కెమెరాలో వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. మరి దాంతోపాటు ప్రస్తుతంలో చూసుకుంటే ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేయాలంటే మీ దగ్గర డాష్ కెమెరాలో వీడియో ప్రూఫ్ ఉంటే చాలా ఈజీగానే క్లెయిమ్ ప్రాసెస్ అనేవి జరుగుతున్నాయి. ఒకవేళ డాష్ కెమెరా లేకపోతే వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి సమ్టైమ్స్ మనకు అన్ఫేవర్గా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకు రిపోర్ట్ ఇవ్వవచ్చు. ప్రస్తుతం కార్లలో ఈ యొక్క డాష్ కెమెరా చూసుకునే ఒక సెక్యూరిటీ ఫీచర్ కానీ మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూడబోయేది కార్లలో ఉండే పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. మనం యూజువల్గా కార్లలో ఇలాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ను ఉంచుకోము. ఇన్ఫ్యాక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా ప్రయారిటైజ్ చేయడం లేదు. ఎలాగైతే కార్లలో ఒక స్టెప్నీని ప్రొవైడ్ చేస్తున్నారో మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి, అలాగే ఒక చిన్న పోర్టబుల్ ఎక్స్టింగ్విషర్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తే చాలా మంచిదిగా ఉంటుంది. ప్రస్తుతం వచ్చే సిఎన్జీ కార్లలో చూసుకుంటే ఇలాగా చిన్న పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ను ప్రొవైడ్ చేస్తున్నారు. సిఎన్జీలో మాత్రమే కాకుండా అన్ని కార్లలో ఇస్తే కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కానీ కార్లలో ఫైర్ చూసుకుంటే చాలా చిన్నదిగానే స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటే మన యొక్క కార్లలో మనం ఈజీగా ఈ యొక్క ఫైర్ను స్టాప్ చేయగలము. ఎందుకంటే మన యొక్క కార్లలో యూజువల్గా ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ముఖ్యమైన కారణం చూసుకుంటే ఈ యొక్క షార్ట్ సర్క్యూటేజ్. నెక్స్ట్ మనం చూడబోయేది డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్. ఈ యొక్క టైర్ ఇన్ఫ్లేటర్ను మనం యాక్సెసరీగా కార్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిన విషయమే. నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు లేకపోతే ఫారెస్ట్లో డ్రైవ్ చేసేటప్పుడు ఇన్ కేస్ మీ కారు పంక్చర్ అయితే లేకపోతే గాలి తక్కువ ఉన్నా కానీ ఇమీడియట్గా మీరు గాలిని ఎక్కించుకోవచ్చు. దాంతోపాటు వీక్లీ వన్స్ డే టు డే లైఫ్లో కూడా మీరు ఈ యొక్క పోర్టబుల్ ఎయిర్ ఇన్ఫ్లేటర్ని యూజ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. మనం యూజువల్గా కార్ యొక్క ఎయిర్ను చెక్ చేసేదానికి ఒకటి పెట్రోల్ బంక్ వెళ్తాం, పంక్చర్ షాప్కి వెళ్తాము. అలా లేకుండా ఈ యొక్క ఇన్ఫ్లేటర్ మన దగ్గరే ఉంటే కార్లో ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. కొన్ని మ్యానుఫ్యాక్చరర్స్ ఈ యొక్క టైర్ ఇన్ఫ్లేటర్తో పాటు పంక్చర్ కిట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ పంక్చర్ అయితే మీరు ఈజీగా ఈ యొక్క కిట్ని యూజ్ చేసి పంక్చర్ కూడా వేయించుకోవచ్చు. సరైన ప్రెషర్లో మీ యొక్క టైర్ రన్ అవ్వడం వల్ల లాంగ్ టైంలో మీకు టైర్ యొక్క లైఫ్ చాలా బాగా వస్తుంది. మన యొక్క లిస్ట్లో మనం చూడబోయే యాక్సెసరీ చూసుకుంటే గ్లాస్ బ్రేకర్. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో చూసుకుంటే మనం ఈ యొక్క కారు యొక్క గ్లాస్ను బ్రేక్ చేయడం అనేది చాలా కష్టమైన విషయమే. ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క గ్లాస్ బ్రేకర్ చూసుకుంటే చాలా చిన్న సైజులో మనకు అవైలబుల్లో ఉన్నాయి. వాటి ద్వారా మనం ఈజీగా ఈ యొక్క గ్లాస్ను బ్రేక్ చేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో బయటపడవచ్చు. కానీ ఓల్డెన్ డేస్లో చూసుకుంటే మనకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటే దాన్ని ఓపెన్ చేస్తే చాలు 2 స్టీల్ రాడ్స్ ఉంటాయి. వాటి ద్వారా కూడా మనం ఈజీగా బ్రేక్ చేయవచ్చు ఈ యొక్క గ్లాస్లను. ఈ యొక్క డివైస్ను మనం ఖచ్చితంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ప్రస్తుతం ఉండే కార్లన్నీ చూసుకునే ఎలక్ట్రానిక్ డివైసెస్ చాలా లోడ్ చేసి ఉన్నారు. ఇన్ కేస్ ఏదైనా జామ్ అయితే మీరు ఈజీగా బ్రేక్ చేసి బయటపడవచ్చు. మన యొక్క యాక్సెసరీ లిస్ట్లో నెక్స్ట్ చూడబోయేది జంపర్ కేబుల్స్. మన యొక్క ఛానల్లోనే జంప్ స్టార్ట్ గురించి ప్రత్యేకమైన వీడియో ఉంది. ఇన్ కేస్ ఎలా చేయాలంటే ఆ యొక్క వీడియోని మీరు రెఫరెన్స్గా తీసుకోవచ్చు. ఈ యొక్క జంప్ స్టార్ట్ కేబుల్ కూడా ఉండటం చాలా మంచిది అవుతుంది. ఎందుకంటే అందరు కార్లలో బ్యాటరీస్ ఉంటాయి, కానీ ఈ యొక్క కేబుల్ మాత్రం ఉండదు. అందువల్ల ఇబ్బందిలో ఉండే కార్లను మనం హెల్ప్ చేయలేకపోతాము. మరి ఈ యొక్క కేబుల్ను తెచ్చి మెకానిక్స్ ఎవరైనా జంప్ స్టార్ట్ చేసి ఇవ్వాలంటే 1000 నుంచి 5000 దాకా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీ దగ్గర ఈ కేబుల్ ఉంటే మీరు ఈజీగా మీ యొక్క కారు కూడా జంప్ స్టార్ట్ చేయవచ్చు, మరి దాంతోపాటు ఇతరులు కూడా హెల్ప్ చేయవచ్చు. నెక్స్ట్ యాక్సెసరీగా మనం చూడబోయేది మొబైల్ హోల్డర్. యాక్చువల్గా చెప్పాలంటే మన యొక్క కార్లోనే మొబైల్ పెట్టుకోవడానికి యాక్చువల్ అయిన ప్లేస్ ఇస్తూ ఉంటారు. కానీ కొన్ని కార్లలో చూసుకుంటే ఈ యొక్క ఆండ్రాయిడ్ డిస్ప్లే సిస్టమ్స్ ఉండవు. వాళ్ళందరూ ఈ యొక్క గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ యొక్క మొబైల్ హోల్డర్ ఉంటే చాలా ఈజీగా మీ యొక్క మొబైల్లో మీ యొక్క వ్యూకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా ఉంచుకోవచ్చు. దాంతోపాటు మీ యొక్క డ్రైవింగ్ని కూడా ఏ విధంగానూ డిస్టర్బెన్స్ చేయదు. డిస్ట్రాక్షన్ లేని డ్రైవింగ్ను మీరు కూడా చేయవచ్చు. చాలామంది ఈ యొక్క జీపీఎస్ యూస్ చేసేదానికి మొబైల్ను చేతిలోని హోల్డ్ చేసి ఉంచుకుంటారు. అది చాలా సేఫ్టీ కన్సర్న్ అయిన విషయమే. నెక్స్ట్ మనం చూడబోయేది కారు యొక్క
యూనివర్సల్ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్స్. అంటే కార్లలో ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు ఈ యొక్క పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. అది కూడా యూనివర్సల్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉంచుకోవడం చాలా మంచిది. కానీ లేటెస్ట్గా వస్తున్న కార్స్లో చూసుకుని మనకు వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క యూనివర్సల్ ఛార్జర్ను మనం ఉంచుకోవడం చాలా మంచిది. ట్రావెల్ చేసేటప్పుడు ఏ విధమైన ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం చూసుకునే చాలా ఎలక్ట్రికల్ డివైజెస్ను చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. అన్నిటిని మనం ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూడబోయి చూసుకుంటే కార్ యొక్క వ్యాక్యూమ్ క్లీనర్. కార్లో డస్ట్ రావడం అనేది చాలా కామన్ అయిన విషయమే. వాటిని మనం క్లాత్ ద్వారా తుడవడంతో అన్ని డస్ట్ వచ్చేస్తాయంటే ఖచ్చితంగా రావు. ఎందుకంటే ఎక్కడంతా లోతైన గ్యాప్స్ ఉన్నాయో మరి దాంతోపాటు ప్యానల్ గ్యాప్స్ ఉన్నాయో అక్కడంతా పోయి ఈ యొక్క డస్ట్ కూర్చుంటుంది. ఈ యొక్క వ్యాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేసి మనం తీయడంతో కంప్లీట్గా ఆ యొక్క డస్ట్ అని బయట వచ్చేస్తాయి. ఇవి కూడా ఇప్పుడు చాలా చిన్న సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి పోర్టబుల్గా. ఈ యొక్క వ్యాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేయకపోతే కార్లో ఉన్న డస్ట్ని చూసుకుంటే మనం ఏసీ ఆన్ చేసేటప్పుడు రీసైకిల్ మోడ్లో మనకు డస్ట్ని మనం బ్రీత్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు డస్ట్ అయిన యారే మనకు లోపల వెళ్తుంది. వాటిని అవాయిడ్ చేయాలంటే ఇలాంటి వ్యాక్యూమ్ క్లీనర్ను యూజ్ చేయడం చాలా మంచిది. ఈ యొక్క లిస్ట్లో మనం చూసిన యాక్సెసరీస్ అన్ని చాలా ఇంపార్టెంట్ అయిన యాక్సెసరీస్గా నేను భావిస్తున్నాను. ఇవి కాకుండా ఇంకా ఏదైనా యాక్సెసరీస్ మీకు నచ్చినది, వేరే ఏదైనా యాక్సెసరీ ఖచ్చితంగా కార్లో ఉండాల్సిన యాక్సెసరీ ఉంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.